ఇప్పుడు ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని మమతా బెనర్జీ తన కడుపులో కుళ్ళునంతా వెళ్ళగక్కుకుంటున్నారు. ఒక రకంగా ఏంటంటే దేశ ఆంతరింగిక భద్రతకి ఆవిడ సవాల్ విసిరారు, నేషనల్ సెక్యూరిటీకి. ఏమని? ఇది ఎంత అమిత్ షాకి తెలుసు అంటే పరోక్షంగా ఆవిడ చెప్పదలుచుకుంది ఏంటి? అమిత్ షా చేయించారు, లేకపోతే భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేయించింది. తల్లి, నువ్వు ఏ దేశంలో పుట్టావు, ఏ దేశం గురించి మాట్లాడుతున్నావు, నీ బాధ ఏంటి, నీ వేదన ఏంటి, నీ ఆక్రోశం ఏంటి, నీ ఆవేదన ఏంటి? నీకు మహాబంగ్లాదేశ్ ఏర్పాటు చేయాలనే ఒక తపన ఉంది, లోపల తృష్ణ ఉంది. అది తీర్చుకోవడానికి మొన్న నువ్వు గెలిచుంటే నువ్వు డెఫినెట్గా ఈ పాటికి బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్ విలీనం చేసి మహాబంగ్లాదేశ్ ఏర్పాటు చేసి నువ్వే అధ్యక్షురాలు అయి ఉండేదానివి. దీదీ వెస్ట్ బెంగాల్కి కాదు, మహాబంగ్లాదేశ్కే దీదీ అయి ఉండేదానివి. నీ కర్మ కాలి, దరిద్రం పట్టి, నిజాలన్నీ బయటకు వచ్చి జనం తిరగబడి చీపుళ్ళు, కోడిగుడ్లు, టమాటాలు వేసుకుని ఎంబడి పడుతుంటే దిక్కుతోచక ఏం చేయాలో తెలియని స్థితిలో కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని, అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఇవాళ నువ్వు బయటపెట్టావు. నీ అక్కసు కనిపిస్తోంది అందులో. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఈ బయటపెట్టడంతో పాటు నీకు సహకరిస్తున్న శక్తులు ఏంటో పరోక్షంగా ప్రపంచానికి తెలియజెప్పేశావు. డీప్ స్టేట్ నీకు సహకరిస్తోంది. భారతదేశంలో సరిహద్దు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, శాంతి భద్రతలతో విలసిల్లాలని డీప్ స్టేట్ ఎప్పుడూ కోరుకోదు. కారణం ఏంటంటే ఈ అస్థిరత వల్ల భారతదేశం డీప్ స్టేట్ మీద, అమెరికా మీద బ్యాంక్ అవ్వాలి, డిపెండ్ అవ్వాలి, ఆధారపడాలి. నువ్వే శరణుని అమెరికా ముందు మోకరిల్లాలి. ఇది డీప్ స్టేట్ ఎజెండా. చైనా ఏం చేస్తుంది? చైనా ఎప్పుడు నేరుగా ఇన్వాల్వ్ కాదు, పరోక్ష యుద్ధాల ద్వారా, లేకపోతే ప్రత్యక్షంగా యుద్ధాలకు పాల్పడే వాళ్ళకి పరోక్ష సహకారం అందించడం ద్వారా చైనా దీనికి అగ్నికి ఆజ్యం తోడైనట్టు చైనా నిప్పు రాజేస్తుంది, అగ్గి రాజేస్తుంది. అది చైనా ఎజెండా. డీప్ స్టేట్కి ఏంటి? వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో ఉన్న 5-6 బంగ్లాదేశ్ జిల్లాల్లో జమాతే ఇస్లామీ గెలిచింది. జమాతే ఇస్లామీ అలాగే ఇప్పుడు రూల్ చేస్తున్న BNP, బంగ్లా నేషనల్ పార్టీ వేరు కావు.